కరువు కాటకాలకు చిరునామాగా ఉన్న అనంతపురం జిల్లా కొన్నేళ్లుగా ఉద్యాన సిరులకు నిలయంగా మారింది. ఉన్న కొద్దిపాటి నీటిని వాడుకుంటూ పండ్ల తోటల పెంపకం చేపడుతున్నారు రైతులు. ఈ కోవలోనే అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు పాలీ మల్చింగ్ విధానంలో కర్బూజా తర్వాత తైవాన్ రెడ్ లేడీ రకం పప్పాయ సాగు చేస్తూ మంచి దిగుబడులను తీస్తున్నారు. యాపిల్, కివి లాంటి 4-5 పంటలు మినహాయిస్తే అన్ని రకాల పండ్ల తోటలు, పూలు, కూరగాయలు, ఔషధ సుగంధ పంటలు పండిస్తూ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుస్తున్నారు అనంతపురం జిల్లా రైతులు. అంతేకాదు, ఆధునిక టెక్నాలజీని వాడుతూ నాణ్యమైన దిగుబడులను తీస్తున్నారు. ఇక్కడి నుండి ఇతర దేశాలకు సైతం పండ్లు ఎగుమతి అవుతుండడంతో రైతులకు మంచి ఆదాయం వస్తోంది. ఇలా ఆదాయం పొందుతున్న రైతుల్లో కణేకల్ మండలం గోపులాపురం గ్రామానికి చెందిన రైతు బసవరాజు ఒకరు. గత 20 ఏళ్లుగా తనకున్న 10 ఎకరాల భూమిలో పండ్లను పండిస్తున్నారు. అయితే ఈ ఏడాది పంట వెనుక పంటను తీయాలనే ఉద్దేశంతో మొదట పాలీమల్చింగ్ విధానంలో కర్బూజ సాగు చేశారు. పంట చివరి సమయంలో అదే మల్చింగ్పై బొప్పాయిని విత్తారు. కర్బూజ పంట చివరి దశలో బొప్పాయి దిగుబడులు ప్రారంభమయ్యాయి. ఈసారి మార్కెట్లో కర్బూజకు మంచి ధర పలకడంతో అధిక లాభాలు వచ్చాయి. ఇలాంటి ప్రయోగం మేము ఎప్పుడు చేయలేదు. గత 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. కర్బూజలో ఇంటర్ క్రాప్స్ ఎప్పుడు వేసేకపోలే, బొప్పాయిలో కూడా ఇంటర్ క్రాప్ అనేది ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం ప్రయోగం చేస్తాం మేము. లక్కీగా 2 సక్సెస్ అయినాయి. మా కర్బూజా కూడా అనుకోకున్నట్లు మంచి ఈల్డ్ వచ్చింది. తర్వాత మంచి రేటు కూడా మార్కెట్ 35 రూపాయల వరకు కిలోకి దొరికింది. అది 75 రోజుల నుంచి 80 రోజుల్లో కర్బూజా అంతా అయిపోయింది. దాన్ని అంతా క్లీన్ చేసుకున్నాం. తీసిన తర్వాత బొప్పాయి మొక్కలు బాగా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఎక్కడ వైరస్లు కూడా మన తోటలో అయితే వైరస్ మొక్కలు ఎక్కడ లేవు. తెగులు కూడా వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఎప్పటికప్పుడు కొద్దిగా జాగ్రత్తగా స్ప్రే చేస్తున్నాము. వెరైటీ వచ్చేసి తైవాన్ రెడ్ లేడీ 786 అంటారు దీన్ని. ఇది 1 ఎకరానికి వచ్చేసి 1000 మొక్కలు, అంటే 8-6 స్పేసింగ్తో పెట్టాము. 1000 మొక్కలు పడతాయి. ఒక మొక్క వచ్చేసి 12 రూపాయలు డెలివరీ ఇచ్చారు. ఇక్కడికి మనకి నర్సరీ నుంచి డెలివరీ ఇచ్చారు 12 రూపాయలు. ఇది మనం మొక్క నాటినప్పటి నుంచి 6 నుంచి 7 నెలల తర్వాత మనకి దిగుబడి స్టార్ట్ అవుతుంది. మల్చింగ్కు ఎకరానికి 10,000 రూపాయలు ఖర్చు వస్తుంది. దాంట్లో మనం వేసే ఎరువులు అంటే పశువుల ఎరువు కావచ్చు, కోడిపెంట కావచ్చు, ఫర్టిలైజర్స్ కావచ్చు, అంటే ఒక్కొక్క రైతు ఒక్కొక్క రకంగా వేస్తూ ఉంటారు. మనకైతే దాదాపు అంటే చెరువు మట్టి తోలేము మనం. ఎకరానికి 1,00,000 రూపాయల దాకా ఫస్ట్లో పెట్టుబడి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక 50-60 వేల దాకా మనకి పంట వచ్చే లోపల 50-60 వేల వరకు పెట్టుబడి వస్తుంది. దాంట్లో ఏంటంటే నాకు అంతర పంటగా కర్బూజ వేసాం కదా, దీని పెట్టుబడి కూడా దాంట్లోనే ఇప్పటికే వచ్చేసింది నాకు. దీని తర్వాత వచ్చేదంతా మాకు ఆదాయం కిందకి వస్తుంది. నేను 10 ఎకరాలు సాగు చేశాను. ఒక నెల డిఫరెన్స్ పెట్టాను. ఒక 5 ఎకరాలు ముందు పెట్టాను, ఒక 5 ఎకరాలు నెల తర్వాత పెట్టాను. ఎకరానికి వచ్చేసి 1,00,000 నుంచి 1.5 లక్ష 2 లక్షల వరకు పెట్టుబడి వస్తుంది. అంటే ఒక్కొక్క రైతు స్తోమతలు బట్టి, తర్వాత వాళ్ళకు ఉండే ఇంట్రెస్ట్ని బట్టి పెట్టుబడులు పెడతా ఉంటారు. మంచి దిగుబడి వచ్చి మార్కెట్లో 10 నుంచి 15, ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక దాదాపు 3 నుంచి 4 నెలలు 20 నుంచి 25 రూపాయలు రేట్ నడిచింది. అట్లా రేట్లో మనకు ఎకరానికి ఒక 20 టన్నులు, 30 టన్నులు, 40 టన్నులు వచ్చింది అనుకోండి దిగుబడి. అంటే ఎకరం మీద ఒక 5-6 లక్షలు, 7 లక్షల వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే అటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అంటే యావరేజ్ రేట్లో ఉంటాయి. మామూలుగా మార్కెట్లో 10 రూపాయలు, 12 రూపాయలు ఉంటుంది. దిగుబడులు కూడా ఎకరానికి 15-20 టన్నులు వస్తుంది. అప్పుడు మనకు పెట్టుబడులు పోయేసేసి ఒక 50 నుంచి 1,00,000. లేదు ఇంకా ఏదైనా మంచి దిగుబడి వచ్చింది అనుకోండి, మంచి ఏదైనా పోయినసారి మాదిరి 20-25 రూపాయల రేట్లు దొరికితే ఎకరానికి ఒక 4 లక్షలు, 5 లక్షల వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడూ రైతు ఒకే పంటని నమ్ముకోకూడదు. మనకి ఒక 10 ఎకరాలు వ్యవసాయం పొలం ఉందనుకోండి, దాంట్లో ఒక 2-3 రకాలు ఏదన్నా, ఇప్పుడు కర్బూజా కొద్దిగా, బొప్పాయి కొద్దిగా, లేదు టమాటో కొద్దిగా, అంటే ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉండే క్రాప్స్ అవి డిఫరెంట్ వేసుకుంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పంటకి వాతావరణం అనుకూలిస్తుంది, ఒక పంటకి అదే టైంలోనే ఇంకొక పంటకి అనుకూలించదు. అప్పుడు ఏమవుతుందంటే మనకు 2-3 రకాలు, 4-5 రకాలు పంటలు ఉన్నప్పుడు ఒక దాంట్లో నష్టపోయినా కూడా ఇంకొక దాంట్లో మనం ఆ నష్టాన్ని భర్తీ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఒకే పంట నమ్ముకున్నాం అనుకోండి, ఆ రోజు ఏదన్నా మనకు వాతావరణం అనుకూలించి డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, పంట మొత్తం పోతుంది. లేదు పంట వచ్చిన తర్వాత మనకు మార్కెట్లో రేట్ లేదనుకోండి, అట్లనే నష్టపోతాం. మనకు 3-4 రకాలు మల్టీ క్రాప్స్ ఉన్నాయనుకోండి, ఏదో దాంట్లో మనకి లాభం అంటూ దొరుకుతుంది. ఫర్టిలైజర్స్ వచ్చేసి 319, DAP వాడుతూ ఉంటాం. తర్వాత న్యూట్రియంట్స్ కాంప్లెక్స్లు ఉంటాయి. ఇంకా స్ప్రేయింగ్లోకి వచ్చేసరికల్లా బూడి తెగులు, డౌని కొద్దిగా ఎక్కువ వచ్చే ఛాన్స్. తర్వాత దీనికి మేజర్ సమస్య ఏంటంటే వైరస్. ఆ వైరస్ సంబంధించినవి చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. దాంట్లో ఏది మనకు అవసరాన్ని బట్టి, మనకు ఉండే పరిస్థితిని బట్టి వీక్లీ వన్స్ మార్చుకుంటూ స్ప్రే చేస్తూ ఉంటాం. ఎప్పుడన్నా చాలా తక్కువ పురుగు పడుతుంటుంది, దానికి పురుగు మందు వాడుతూ ఉంటాం.
దశాబ్ద కాలంగా బొప్పాయి తినే అలవాటు గణనీయంగా పెరిగింది. డయాబెటిక్ పేషెంట్లు కూడా బొప్పాయి తినవచ్చని డాక్టర్లు సూచిస్తుండటంతో దీని వినియోగం మరింత పెరుగుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది రైతులు ఆధునిక విధానంలో బొప్పాయి సాగు చేపట్టి గణనీయంగా లాభాలు గడిస్తున్నారు. అయితే ఒకే పంటపై ఆధారపడకుండా అంతర పంటలు సాగు చేస్తే అదనపు ఆదాయం పొందవచ్చని నిరూపిస్తున్నారు బసవరాజు. ఈ రైతులాగే తోటి రైతులు కూడా పంట వెనుక పంట దిగుబడులను తీసే విధంగా సాగును చేపడితే ఆర్థికంగా నిలదొక్కుంటారు.